హలో ఎవ్రీవాన్. ఈరోజైతే మా బాబు బర్త్‌డే. మేమైతే టెంపుల్‌కి స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ 9:30కి అలా. నేను, మా డ్యాడీ, మా బాబు, మా హస్బెండ్ కలిసి స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ మాకు 1 ½ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైవే పైన. ఎవరైనా సరే హైదరాబాద్ టు కర్నూల్ ఆర్ బెంగుళూరు వెళ్ళేవాళ్ళు మనకి ఈజీగా కనిపిస్తుంది లలితాంబిక తపోవనం అని. అక్కడ విజిట్ చేయండి, చాలా బావుంటుంది. ఇక్కడ టెంపుల్ ఇంకా ఆశ్రమం, గోశాల కూడా ఉన్నాయండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మంది విజిట్ చేస్తారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. ఇక్కడ అప్పుడప్పుడు ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. పైన అమ్మవారిని చూస్తున్నారు కదా! ఎంత బావుంటుందో. అమ్మవారైతే చాలా అందంగా ఉంటారిక్కడ. నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను ఈ టెంపుల్‌కి. నేనైతే వెళ్ళిన ప్రతిసారి ఒక 20 సెకండ్, 30 సెకండ్స్ అట్లా అమ్మవారిని చూస్తుండే ఉండిపోతాను. అమ్మవారైతే అంత అందంగా ఉంటారిక్కడ. ఇక్కడ టెంపుల్ 2 ఫ్లోర్స్‌లో ఉంటుందండి. పైన ఫ్లోర్‌లోనేమో అమ్మవారుంటారు లలితాంబికాదేవి. కింద శ్రీచక్రం ఉంటుంది. పైన విజిట్ చేసి కిందికి వెళ్తాము. చిన్నగున్నప్పటి నుంచి అలానే చేస్తున్నాం మేమైతే. ఇంకా పైన దర్శనం చేసుకొని రిటర్న్‌లో వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ గురువుగారు కనిపిస్తారు. అక్కడ ఆయన ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం చిన్నగున్నప్పటి నుంచి నాకైతే అలవాటు. అప్పటికే స్కూల్ బస్ వచ్చి ఆగింది. పిల్లలు విజిట్ చేయడానికని వచ్చారు టెంపుల్‌కి. ఇక్కడ ఆశ్రమం టెంపుల్ గుడి కూడా సారీ బడి కూడా ఉంది కదా! సో, ఇలా చాలామంది వచ్చి విజిట్ చేస్తుంటారండి. ఇక్కడైతే టెంపుల్ చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇప్పుడు కింద దర్శనం చేసుకుందామని వెళ్ళాము. చూస్తున్నారు కదా! శ్రీచక్రం అక్కడ కనిపిస్తుంది కదా! అండ్ ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్. బట్ ఎవరు లేరని చెప్పేసి నేను తీసేసుకున్నాను. మేమైతే టెంపుల్ దర్శనం చేసేసుకున్నామండి. ఇప్పుడు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు హైదరాబాద్ టు బెంగుళూరు ఆర్ కర్నూల్ వెళ్ళే వాళ్ళుంటే విజిట్ చేయండి. బర్త్‌డే ఈరోజు అవుతుంది గనుక మా హస్బెండ్ కుకింగ్ నేనే చేస్తానని చెప్పి స్పెషల్‌గా చేశారు. మటన్ అండ్ బగారా రైస్. ఈవినింగ్ అయితే అయిపోయింది. మా బాబు కేక్ కట్ చేశాడు. వాళ్ళ తాతయ్య కేక్ కట్ చేపిస్తున్నాడు. పిల్లలందరూ చాలా వచ్చారు. నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ కూడా చిన్నమ్మమ్మ కూడా తీసుకొచ్చింది కేక్. సో, కట్ చేయించింది. అందరి బ్లెస్సింగ్స్ అయితే వాడు తీసేసుకున్నాడు. నేను పానిక్ అయితాడేమో పిల్లల్ని చూసి అనుకున్నాను. ఒక 20 మెంబర్స్ కిడ్స్ వరకొచ్చేసారు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళతో కలిసిపోయాడు. ఎందుకంటే రోజు వాళ్ళతోనే ఆడుతూ ఉంటాడు. కానీ బర్త్‌డే కదా! ఎలా ఫీల్ అవుతాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అనుకున్నాను. బట్ మంచిగానే బిహేవ్ చేశాడు. పిల్లలందరికీ కేక్ అయితే మేము డిస్ట్రిబ్యూట్ చేశామండి. ఎవ్రీ ఇయర్ మేము జస్ట్ కేక్ కట్ చేసి మనీని ఆశ్రమంకి అనాథాశ్రమంకి అలా డొనేట్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఫస్ట్ బర్త్‌డే గ్రాండ్‌గా చేశాము. సో, ఈ బర్త్‌డే అయితే మా బాబుది ఇలా అయిపోయింది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇక్కడ కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మా హస్బెండ్‌కి పిల్లలందరూ కలిసి విషెస్ చెప్తున్నారు. హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే అని. హీ ఫీల్స్ ఆల్సో హ్యాపీ. నేను చెప్పాను నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో నువ్వు పోస్ట్ చేసుకో నీ బర్త్‌డే రోజు సెట్ అయిపోతుందని. ఎందుకంటే ఆయన జాబ్ వేరే స్టేట్‌లో ఉంటుంది. పాపం ఎవ్రీ బర్త్‌డే ఆయన చేసుకోడు. ఓన్లీ మా బర్త్‌డేకే అటెండ్ అవుతుంటాడు. చూస్తున్నారు కదా ఫోటోస్‌లో ఇంతమంది కిడ్స్ వచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలందరూ కూడా హ్యాపీనే ఉన్నారు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.